ఔటర్ రింగ్ రోడ్ నెత్తురోడుతోంది. ఓఆర్ఆర్ మీద నిత్యం ప్రమాదాలే. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తోటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాహనదారులు మారటం లేదంటున్నారు పోలీసులు. వరుస ప్రమాదాలతోటి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలంటేనే దడుచుకుంటున్నారు పబ్లిక్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నెత్తుటి దారిగా మారుతున్నది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దినం యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. వరుస ప్రమాదాలతోటి ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కాలంటేనే దడుచుకుంటున్నారు పబ్లిక్. మొన్న రాత్రి హీరో రవితేజ తమ్ముడు భరత్ కారు శంషాబాద్ కోత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆగి ఉన్న లారీని గుద్దుకుంది. దీంతో ఆయన స్పాట్లోనే చనిపోయాడు. నోవాటెల్ నుంచి సిటీకి వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు భరత్. ఈ మధ్యనే ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాల మీద సమీక్ష చేశారు పోలీసులు. సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటుతో పాటు స్పీడ్ గన్లను పెట్టారు. పెట్రోలింగ్ వాహనాలను కూడా పెంచారు. స్పీడ్ లిమిట్ ను కూడా 120 నుంచి 80కి తగ్గించారు. ఓఆర్ఆర్ నిర్వహణ హెచ్ఎండిఏతో పాటు ట్రాఫిక్ పోలీసులు, ప్రైవేట్ సంస్థలు పీపీపీ పద్ధతిన చేస్తున్నాయి. అయితే వీళ్ల నడ్మ సంబంధాలు సరిగా లేకపోవడంతో ప్రమాదాలకు కారణమంటున్నారు పబ్లిక్. ఇంకో దిక్కు అతివేగం, మధ్యమత్తులో డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యం, రూల్స్ బ్రేక్ చేయడంతోటే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటున్నారు. రోడ్డు మీద పెట్టే హెచ్చరిక బోర్డులు కూడా చాలా దగ్గరికొచ్చినగా పెడుతున్నారంటున్నారు పబ్లిక్. అంత దగ్గరగా పెట్టడంతో వెహికల్ ను కంట్రోల్ చేయలేకపోతున్నారని చెబుతున్నారు. హెచ్చరిక బోర్డులు 2-3 కిలోమీటర్ల ముందు నుంచే డిస్ప్లే చేయాలంటున్నారు. ఇక ఓఆర్ఆర్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర సర్వీస్ రోడ్లు కూడా సరిగా లేవంటున్నారు. ఓఆర్ఆర్ పై రూల్స్ ను స్ట్రిక్ట్ గా అమలు చేయాలంటున్నారు పబ్లిక్.